ఫ్రెండ్స్ అయితే బ్యానర్ అయితే చూసారు కదా, బ్యానర్ అయితే నచ్చింది అనుకుంటే ఇటువంటి బ్యానర్లు మీకు కూడా కావాలనుకుంటే పెయిడ్ ఎడిటింగ్లో మీరైతే నన్ను అయితే డైరెక్ట్గా డిఎం చేయొచ్చు. కింద వాట్సాప్ లింక్ ఉంటుంది, మీరు అక్కడ నుంచి అయితే జాయిన్ అయ్యి నన్ను అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. ఫ్రెండ్స్ అయితే లేట్ చేయకుండా ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. మీకు ఇటువంటి వీడియోస్ కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరు, అంటే ఏ బ్యానర్ టైప్ కావాలనేది. ఓకే, లేట్ చేయకుండా ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే మీ దగ్గర పిక్సార్ట్ అప్లికేషన్ లేకుంటే డౌన్లోడ్ చేసుకోండి, లేదంటే మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది, మీరు అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడైతే సింపుల్గానే అయితే ఎడిటే ఫోటో అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకైతే బ్యాక్గ్రౌండ్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఈ బ్యాక్గ్రౌండ్ నేను ఆల్రెడీ కొద్దిగా ఎడిట్ చేసిన, అంటే మొత్తం ఎడిట్ చేయకుండా ఇస్తే మీకు లెంత్ అయిపోతుంది. అందుకే సగం ఎడిట్ నేను చేసి ఇస్తా, సగం ఎడిట్ మీకు చేసుకోవాల్సి ఉంటుంది. అందుకే మీకు సగం చేసి ఇచ్చేసాను. ఓకే, మీరు నీట్గానైతే ఇలానైతే నేను అడ్జస్ట్ చేసి ఇచ్చేసాను. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇలా సింపుల్గా పిక్సార్ట్ అప్లికేషన్ ఉంటుంది కదా, ఓకే, దానిలోకి అయితే వెళ్ళండి. స్టిక్కర్స్లోకి వెళ్ళండి. ఫస్ట్ స్టిక్కర్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ సెర్చ్ బాక్స్లో ఇక్కడ ఏం కైట్స్ అనేది సెర్చ్ చేసేయండి. ఇక్కడ కైట్స్ అని సెర్చ్ చేసేటోటే ఇక్కడ మనకు కైట్స్ అనేది వచ్చేసాయి కదా, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సింపుల్గానైతే ఇలా చిన్నగా చేసుకొని దీన్నైతే ప్లేస్ చేసుకోండి, అంటే మీకు నచ్చినట్టు సైజ్ అయితే ఓకే ఇలానైతే అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడైతే నీట్గా అయితే అడ్జస్ట్ అయిపోయింది సింపుల్గా. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏం లేదు, మీ ఫోటోని అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది, అలానే సంక్రాంతి అనేది యాడ్ చేయాల్సి ఉంటుంది. సింపుల్గా యాడ్ ఫోటో మీద క్లిక్ చేసేయండి. ఓకే, కింద యాడ్ ఫోటో అని దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు సపోజ్ మీరు ఎవరైతే ఎడిట్ చేయాలనుకుంటారో వాళ్ళ ఇమేజ్ అయితే యాడ్ చేద్దాం. ఫస్ట్ నేను ఫ్రెండ్స్ అయితే ఈ ఫోటో యాడ్ చేసిన తర్వాత ఇక్కడ ఈ ఫోటో ఇటు సైడ్ ఉంది కదా. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఫ్లిప్ రొటేట్ అని ఉంది చూడండి, కింద క్రాప్ పక్క పంటి. ఓకే, దాని మీద క్లిక్ చేసిన ఇలా ఫ్లిప్ చేసేటప్పుడు ఇలా ఫ్లిప్ అయిపోయింది కదా. ఓకే, ఇక్కడనైతే నేను ఇలా అడ్జస్ట్ చేసుకున్నాను. ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే సింపుల్గా ఇక్కడ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసేయండి. మళ్ళీ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు మీ కుటుంబ సభ్యులకు అనే ఒక పిఎన్జీ ఉంటుంది, దాన్ని అయితే యాడ్ చేసుకోండి. సింపుల్గా యాడ్ చేసుకున్న తర్వాత ఇలానైతే జూమ్ చేసుకోండి. ఓకే, నేను చూపిస్తాను చూడండి. ఓకే, ఇంతనైతే జూమ్ చేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మీద చూసుకోండి, ఎరేజ్ ఆప్షన్ పక్క పంటి 2 లేయర్స్ ఉన్నాయి చూడండి. ఒక దాని మీద క్లిక్ చేసి ఇలా డూప్లికేట్ చేసుకోండి. ఇలా 2 సార్లు అనేసేయండి. ఇలా 2 లేయర్లు వచ్చేసాయి కదా. ఫస్ట్ అయితే ఇక్కడ కింద పెట్టిన దాన్ని చూడండి, దాని మీద సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ క్రాప్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీకు మీ కుటుంబ సభ్యులకు అనే దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇలా క్రాప్ చేసుకోండి. ఓకే, క్రాప్ చేసుకొని మంచిగా నీట్గా అయితే ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకే, ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే ఈ సంక్రాంతి అనేది ఉంది కదా, ఓకే, దీన్ని తీసుకొచ్చేసేయండి, క్రాప్ చేసేయండి. దీన్ని క్రాప్ చేసేయండి. ఓకే, మీ దాన్ని కింద దాన్ని క్రాప్ చేసేయండి. మీరు డైరెక్ట్గా యాడ్ చేయొచ్చు, కానీ ఏంటంటే కొద్దిగా స్పేసింగ్ అనేది డిఫరెంట్ ఉన్నది, అందుకే మీకు నచ్చిన విధంగా చేయాలి కాబట్టి నేనైతే నీట్గానైతే అడ్జస్ట్ చేస్తున్నాను. ఓకే, ఇలా సంక్రాంతి అనేది పెద్దగా వచ్చింది, దానిలో చిన్నగా ఉంది కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ శుభాకాంక్షలు కూడా సేమ్ యాస్టీస్ అలానే. ఇప్పుడు ఏం చేస్తారంటే క్రాప్ మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా కిందకైతే తీసుకురండి, శుభాకాంక్షలు అయితే తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇలానైతే ఓకే, ఇక్కడ మీకు వైట్ కలర్ నచ్చకుంటే ఏం చేస్తారంటే మీరు సింపుల్గా ఇలా సైడ్కి వచ్చేసిన తర్వాత ఇక్కడ బార్డర్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ రెడ్ మెరూన్ ఈ కలర్స్లలోనే పెట్టుకోండి, ఎందుకంటే దీనికి మ్యాచ్ అయ్యేది బ్యాక్గ్రౌండ్కి అయితే మ్యాచ్ అయ్యేది అదే ఉంటుంది. బ్లాక్ కూడా పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. ఓకే, ఇలానైతే నేను యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ షేప్స్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈడ మీకు ఏదో ఒక స్క్వేర్ షేప్ అయితే సెలెక్ట్ చేసుకొని ఇలానైతే చూపిస్తాను చూడండి. చేసుకున్న తర్వాత ఇలా కిందనైతే పెట్టేసుకోండి బార్డర్ లాగా. ఓకే, బార్డర్ లాగా పెట్టేసుకుంటారు కదా. పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ కలర్ ఆప్షన్ వచ్చేసరికి ఇక్కడ మెరూను, బ్లూ ఈ కలర్స్ అయితే బెటర్. ఓకే, ఇప్పుడు నేనైతే ఈ రెడ్ కలర్ అయితే పెట్టేసిన, మెరూన్ అన్న రెడ్ అన్న మీ ఇష్టం అది. ఓకే, ఇది పెట్టేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ టెక్స్ట్ మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నా పేరు అయితే ఎంటర్ చేస్తున్నాను చూడండి, క్యాష్ అని ఎంటర్ చేశాను. ఇక్కడ రైట్ సైడ్ మీద క్లిక్ చేసేద్దాం. వైట్ కలర్ ఉంచేసేయండి. ఉంచేసిన తర్వాత మీకు తెలుగు ఫాంట్ కూడా ఒకటైతే ఇస్తాను, మీకు నచ్చిన ఫాంట్ అయితే తెలుగు ఫాంట్ అయితే తెలుగు ఫాంట్లో పెట్టుకోండి, తెలుగులో అయితే తెలుగులో, లేదంటే ఇంగ్లీష్లో అయితే ఇంగ్లీష్లో. నేనైతే డెమో కోసం ఒకటి చూపిస్తాను చూడండి, మై ఫాంట్స్. ఓకే, ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫాంట్స్ ఉన్నాయి కదా, ఇలా ఏదో ఒక ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇలానైతే చాలా ఫాంట్స్ ఉన్నాయి. ఇలా పక్క పంటే స్పేసింగ్ ఆప్షన్ ఉంటుంది. ఓకే, ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు మీరు, మీ నేమ్ చిన్నగా ఉంటే మీడియాలో వచ్చేటట్టు. ఓకే, ఇలానైతే యాడ్ అయిపోయింది. యాడ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తానంటే సింపుల్గా రైట్ సైడ్ మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత సేవ్ ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి పెడితే ఇమేజ్ అనేది సేవ్ అవుతుంది. ఫ్రెండ్స్ అయితే ఇలాంటి బ్యానర్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.